నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో మాదక ద్రవ్యాల విక్రయాల లక్ష్యంగా సాగుతున్న ముఠాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. యువతను వ్యసనాలకు బానిసలుగా చేస్తూ గంజాయి విక్రయిస్తున్న అంతర్జిల్లా ముఠాను బాల్కొండ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య వెల్లడించారు. బాల్కొండ పోలీసులు ప్రత్యేక దాడుల్లో 6 నిందితులను అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. అరెస్టైన వారిలో ఆర్మూర్ జరాయిత్ నగర్కు చెందిన అంజాద్, నయీం, అధానన్, సోఫియాన్ మరియు ఆర్మూర్కు చెందిన వాహీ సుల్తాన్లతో పాటు మరో వ్యక్తి ఉన్నారు. ఈ కేసులో మరికొందరు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని సిపి తెలిపారు. నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. యువత భవిష్యత్తును నాశనం చేసే మాదక ద్రవ్యాల విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు. ఇవాళ బాల్కొండ పోలీసులు ఈ మాదక ద్రవ్యాలు అమ్ముతున్నారనే ఒక ఇన్ఫర్మేషన్ రావడంతో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఇక అమ్ముతున్నారని తెలిస్తే రైడ్ చేయడం జరిగింది. అక్కడ అంజద్ అనే అతనితో పాటు నయీం, అదనాన్, మనోజ్, గోవింద్ మరియు ఒక జూనియర్ అంటే బాల నేరస్తుడు కూడా ఉండడం జరిగింది. అయితే వాళ్ళ దగ్గర 1.2 kgs ఆఫ్ గాంజా అంటే ఇంటర్మీడియట్ క్వాంటిటీ 30,000 రూపాయలు వాళ్ళ దగ్గర దొరకడం జరిగింది. కాకుండా ఇంకొంతమంది అక్యూజ్లు అబ్స్కాండింగ్లో ఉన్నారు. మున్ని అని, కిన్వట్, వహీద్ సుల్తాన్, ఆర్మూర్, సోఫియాన్, ఆర్మూర్ ఇట్లా చాలామంది అబ్స్కాండింగ్ ఉన్నారు. ఎంజద్ అనే వ్యక్తి ఒక్కొక్క ఏరియాలో కొంతమంది ఏజెంట్ల ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడి నుంచి నాందేడ్లో వెళ్ళి కిన్వట్లో మున్ని అనే వ్యక్తి దగ్గర గాంజా కొన్ని ఇక్కడికి వచ్చి దాన్ని చిన్న చిన్న ప్యాకెట్లు 5 గ్రాముల ప్యాకెట్ల కింద విభజించి ఈ ఏజెంట్ల ద్వారా జనాలకి 400 రూపాయలకి, 500 రూపాయలకి 500 గ్రాముల ప్యాకెట్లు అమ్మడం జరుగుతూ ఉంటుంది. ఒక సిస్టమ్ ఏర్పాటు చేసుకుని మన యువతని టార్గెట్ చేస్తూ బానిసలు అయ్యేటట్టు ప్లాన్ వేశాడు. ఇక్కడ కూడా పట్టుకోకుండా ఉండడానికి బాలల్ని చిన్నపిల్లల్ని వాడడం, మైనర్స్ని వాడడం కూడా జరిగింది. పిల్లల్ని వాడినందుకు కూడా జూనైల్ జస్టిస్ యాక్ట్ మీద కూడా ఇతని మీద కేసు పెట్టడం జరుగుతుంది. ఎంత మొత్తం ఆపరేషన్ని ఇన్స్పెక్టర్ సిఐ ఆర్మూర్ రూరల్ జాన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అతని టీం మనకి ఎంతో కష్టపడ్డారు. వీళ్ళందరికీ అభినందనలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. జై హింద్.